ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కంధంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 219వ పద్యం. భరితో గ్రనిదాఘతప్పుడగు పాంధుండు అరణ్యాది సంచరణ క్లేశ సముద్భవం భగవ పిపాసం చెంది ఆత్మీయ మందిరము చేరి గత శ్రముండగుసున్ ఎందే నింజనంబోని భంగిర రమాదీసు పదారవిందయుగ సంగీభూతుడై మానునే భరిత జలరేగిన ఉదగ్ర భయంకరమైన నిదాగా ఎండ వేడిమి చేత తప్పుడు తప్పించిపోతున్నవాడు అగు అయిన ఆ పాంధుండు ఆ బాటసారి అరణ్యములు ఆది మొదలైన వానిలో సంచరణ తిరుగుతున్న క్లేశ శ్రమ సముద్భవంబున్ కలిగినది అగు అయిన పిపాసన్ దాహమును చెంది పొంది ఆత్మీయ స్వంత మందిరమున్ ఇంటిని చేరి గత పోయిన శ్రముండు శ్రమ కలవాడు అగుతూ ఎందు ఎక్కడకు ఏని అయినా సరే జనంబోని వెళ్ళని భంగిన్ విధముగా రమాధీసు లక్ష్మీపతి పాదములను అరవింద పద్మముల యుగ జంట సంగీ సంబంధము భూతుడు కలిగినవాడు అయి మానునే వదులుతాడా ఏమిటి? భావము. అడవులందు సంచరిస్తూ వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలి దాహంతో చివరికి తన ఇల్లు చేరుకుంటాడు. అక్కడ హాయిగా అలసట తెచ్చుకుంటాడు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి కదలడు. అలాగే రమాకాంతుని చరణ కమలద్వయంతో రమాకాంతుని చరణ కమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం సవిచూచిన వాడు మళ్ళీ దానిని వదలడు. 220 పద్యం. అదీనుగాక సకల భూత సంసర్గ శూన్యమైన ఆత్మకు భూత సంసర్గం ఏ ప్రకారంబునం కలిగే అది నిర్నిమిత్తత్వంబునం చేసియో కర్మంబునం చేసియో ఆక్రమంబునం నాకు ఎరిగింపు భావము. అంతేకాదు సమస్త భూతాల కోటి కలయిక లేని ఆత్మకు అసలు ఆ భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది? అది అకారణంగా కలిగిందా లేక కర్మ వల్ల కలిగిందా? ఆ వైనం నాకు వివరించు. 221 పద్యం. యవ్వని నాభి అందెల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజము వడమే అందున్ ఉదయించి సర్వావయస్ఫూర్తిన్ తనరారు నట్టి పిదామహుండు కడగి యవ్వని అనుగ్రహమునన్ అఖిల భూతముల సృజించన్ ఉత్కంఠతోడన్ అట్టి విధాత ఏ అనుగుణ సర్వేసు రూపంబున్ కనుగొనే రుచిరభంగి ఆ పరంజ్యోతి అయిన పద్మాశునగును నలినదుకును ప్రతీక విన్యాస భావగతుల వలనను భేదంబుగలదే చెప్పుమా. అతి దయాసాంద్ర యోగి కులాబ్ధి చంద్ర యవ్వని నాభిన్ బొడ్డు అందు ఎల్లన్ సమస్త లోకముల అంగన్ భాగముల సంస్థాన తిథికి కారణము అయిన పంకజంబున్ పద్మము వడమెన్ పుట్టినదో
అందున్ దానిలో ఉదయించి పుట్టి సర్వ అన్ని అవయవములు స్ఫూర్తిన్ వ్యక్తమగుచు ధనరారునట్టి ఒప్పి ఉన్నట్టి పితామహుడు తాత బ్రహ్మ. పితామహుడు అంటే తాత, ఎవరంటే బ్రహ్మ. కడగి సంకల్పించి ఎవని అనుగ్రహంబునన్ దయవలన నిఖిల సమస్తమైన భూతములన్ జీవులను సృష్టించెను ఉత్కంఠన్ ఉత్సాహము తోడన్ తో అటువంటి విధాతన్ బ్రహ్మ ఏ అనుగుణన్ సులువుగా సర్వేశున్ విష్ణుని రూపంబున్ ఆకారమును కనుగొనెన్ చూడగలిగెను. రుచిర ప్రకాశము భంగి వంటి ఆ పరంజ్యోతి ఉత్కృష్ట జ్యోతి స్వరూపము అయిన పద్మాక్షుడు కు నలినజున్ పద్మసంభువున కు ప్రతీక ఆకారమును విన్యాస ప్రవర్తనలు భావములు గతులన్ విధానములు వలననున్ విషయములో భేదంబున్ తేడా కలదే ఉన్నదా చెప్పుమా తెలుపుము. అతి మిక్కిలి దయ కృప సాంద్ర దట్టముగా కలవాడా యోగుల కులన్ సమూహం అను అబ్ధి సముద్రమునకు చంద్రుని వంటివాడా. భావము పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడి నాభిలో సమస్త లోకాల ఉనికికి హేతువైన పద్మం పుట్టింది. ఆ పద్మంలో ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సమస్త ప్రాణులను సృష్టించాడు. మరి ఆ బ్రహ్మ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకున్నాడు? అలాంటి పద్మాక్షుడికి బ్రహ్మదేవునికి అవయవ విన్యాసంలోను భావగతిలోను భేదమున్నదా? ఓ పరమ కరుణాసాంద్ర యోగికుల జలది చంద్ర నాకు తెలియజెప్పవయ్యా. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.